82 1682 క్రైమ్ నెంబర్తోనే ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. అదేవిధంగా 347 ఈ ఒక ఫిబ్రవరిలో కూడా ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ కావడం జరిగింది. సో దీంట్లో మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దుద్దేల శివరాజు, సుసర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయపైన ఇది నష్టం చేసే పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆయన నష్టం చేయడం జరిగింది. దానివల్ల చాలా మంది చనిపోవడం జరిగింది, చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. చాలా కూడా ఈరోజు ఆనే ఈ ఒక్క ఆయన యొక్క ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫిలిం 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ ఉండడం మనం చూశాను. మొత్తం బాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది. అదేవిధంగా దాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఈ కేసెస్ పైన కూడా, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాపట్టుకోవాలి. అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నాయని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలుసుంటుంది, డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో, మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్నీ కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్. ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్. సో చాలామంది ఏదో రకరకాలు అనుకుంటారు, ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి. బట్ లేదు, వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ అన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవైలబుల్ ఉంటున్నావు. అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా దీనికి ఈ డాటా ఎవరెవరు వాడారు, ఏం చేశారు, దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆయన ఎవరెవరు మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన బాగా తెలివి ఉన్న వాళ్ళు, చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు. అందుకు ఆయన ఈ ఒక్క ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డాటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు, కాంతారా చాప్టర్ 1 కావచ్చు, డూడ్ కావచ్చు, మిరాయిక్ కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్లో చూడడం జరుగుతుంది. సో ఆయన ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీ యూస్ టు బి ఇన్ హిస్ వెబ్సైట్లో పెట్టేసి ప్రజలందరూ కూడా ఆకట్టుకునే వాళ్ళు. ఈయన నేటివ్ ఆఫ్ విశాఖపట్నం, ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము, బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు. తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆయన ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్. మీరు చూస్తుంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఉన్న పేరు అంతా అలియాస్ అని పెట్టుకొని అంతా ఇప్పుడు ఆయన
అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన ఎస్ టేకన్ డ్రైవింగ్ లైసెన్సు. అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా ఆయన ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతోనే ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ అనే వెంబడబడినారు, ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది, ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ కెరీబియన్ ఐలాండ్స్లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆయన తీసుకున్నారు. అదేవిధంగా ఆయన అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం ఆయన ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో, డిజైనింగ్లో, హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్టు. అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ని పెంచుకొని అంతా ఐబొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం ఆయన సర్వత్రా అమెరికా, స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం ఆయన 110 డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు. పోర్క్బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన 110 డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక డొమైన్ మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన ఈ ఒక ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు. మీరందరూ కూడా తెలుసు, లాస్ట్ 2020 నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది. అప్పుడు చాలామంది బయట రాలేకపోయారు, చాలామంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము, ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఒకటే వేదిక పైన వచ్చి అంటే ఈజ్ మోస్ట్లీ అన్ అగ్రిగేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్. మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ చేసే బదులు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్నీ చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్తోని ఆయన ఈ హాజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఈజ్ దిస్ థింగ్. మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్, సోషల్ మీడియాలో ఈ ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ని ఆయన బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకసారి ఆయన వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది, ఒక నోటిఫికేషన్ వచ్చింది, దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్. అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరు కూడా ఆకర్షించడానికి ఆయన యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్. అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది. సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు, ఎక్కడెక్కడ డబ్బులు అనే ఇది చేశారనే పైన కూడా యూజ్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఫిలిం చూపించడము ఒక ఎత్తు అయితే ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్. ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాను అందరూ కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్కి చాలా నష్టం జరిగింది. ఈరోజు ఆయన ఏదో ఒక ఫ్యూ క్రోర్స్ చేసి ఉంటారు కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ హ్యాస్ బీన్ లాస్ట్ ఆఫ్ పబ్లిక్. దీనివల్ల చాలా వేల కోటిలో నష్టం కావడం జరిగింది. చాలామంది సైబర్ క్రైమ్స్ గురి కావడం జరిగింది. చాలామంది
సుసైడ్ చేసుకున్నారు. చాలామంది ఫ్యామిలీస్లో ఇది ఒక చాలా బాధ కలిగించావు ఈ బెట్టింగ్ యాప్స్. దాన్ని ఆయన ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఆయన అంతా సర్వర్స్ బయట యుఎస్ఏలో, నెదర్లాండ్స్లో, స్విట్జర్లాండ్స్లో పెట్టి ఫిజికల్ సర్వర్స్ని అక్కడ పెట్టి ఆయన ఆపరేట్ చేయడం జరిగింది. దానివల్ల కూడా మనకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది. బట్ ఎంత ఛాలెంజ్ అయినా మనం ఈరోజు నేను అరెస్ట్ చేశాను. ఇంకా మనం లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ర్యాకెట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయట తీసాను. ముఖ్యంగానే 1win అండ్ 1xBet ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని బాగా